అందరికీ నమస్కారం. అసెంబ్లీలో కృష్ణా జలాలపైన చర్చించకుండా పారిపోయి ఇవాళ ముఖ్యమంత్రి గారిపైన, స్పీకర్ పైన, మంత్రులపైన ఇవాళ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి హరీష్ రావు గారు నోరు జాగ్రత్తను కూడా మేము హెచ్చరిస్తున్నాం. 10 ఏళ్లలో ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టకుండా ఇవాళ కలవకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, డిండి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా నల్లగొండ జిల్లా రైతులకు, పాలమూరు రైతులకు నోట్లలో మట్టి కొట్టి ఇవాళ రైతుల కళ్ళల్లో నెత్తురు చూసినటువంటి మీరు ఇవాళ కృష్ణా జలాల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మేము విమర్శిస్తా ఉన్నాం. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే అసెంబ్లీలో చర్చించకుండా పారిపోయి దొంగల్లాగా గన్ పార్క్ దగ్గర మీరు మీడియా సమావేశం పెట్టవంటనే మీ అవినీతి, మీ అక్రమాలు ఎక్కడ బయటపడుతుందని ఇవాళ మీరు తప్పించుకొని పారిపోతున్నటువంటి పరిస్థితి. మేము అంటా ఉన్నాం, హరీష్ రావు గారు, ఇవాళ తెలంగాణలో మీరు కట్టిన ప్రాజెక్టులు ఎంత? ఇవాళ 1,83,000 కోట్ల రూపాయలు. ఇవాళ ఒకవైపు 1,00,000 కోట్లు కాళేశ్వరాన్ని పెట్టి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 83,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజాధనాన్ని మీ జేబుల్లో నింపుకున్నది వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇవాళ మేము నిర్మించి ఇవాళ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లా రైతులకు కాళ్ళు కడుగుతామని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలోనే ఎస్ఎల్బీసీని కూడా పూర్తి చేసి నల్లగొండ జిల్లా రైతులకు ఇవాళ మేము కన్నీళ్లు తూడుస్తామని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. నల్లగొండ జిల్లా రైతుల ద్రోహులు, పాలమూరు జిల్లా రైతుల ద్రోహులు మీరని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కృష్ణా నది జలాలను దోచుకోబోతుంటే ఇవాళ మీరు ఆంధ్ర పాలకుల దగ్గర మోకరిల్లి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తింది మీరు. చేపల కూరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది మీరు కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రండి, మీరు చర్చ ఎక్కడ పెట్టినా కూడా మీరు సిద్ధమే. మీరు ఏ చర్చ పెట్టా కూడా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ఎక్కడి వరకైనా చర్చించడానికి సిద్ధమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అబద్దాలు, అసత్యాలతో ప్రజల్ని మీరు ఇంకా మోసం చేయలేరు. తెలంగాణకు చేసిన ద్రోహం చాలు. అసలైన తెలంగాణ ద్రోహులు ఇవాళ మీరే అని హరీష్ రావుకి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మాట్లాడే మాటలు హరీష్ రావా లేకపోతే అవి రోత రావాలాగా నీ మాటలు రోత మాటలతోని, నీ అబద్దాలతోని, విష ప్రచారాలతోని తెలంగాణ ప్రజల్ని మోసం చేయలేరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అసెంబ్లీలో పారిపోయిన దొంగలు మీరు. నిండు అసెంబ్లీలో చర్చించకుండా పారిపోయి ఇవాళ మీరు మీ అవినీతికి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో పారిపోయారు. కాబట్టి కృష్ణా నది జలాల అంశంలో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశంలో ఇవాళ 12 లక్షల మంది రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తూర్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల అంశంలో కావచ్చు, ఇవాళ కృష్ణా జలాల అంశంలో కావచ్చు, గోదావరి నది జలాల అంశంలో కావచ్చు, తెలంగాణకు రావాల్సిన వాటా కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోరాడుతుంది. తెలంగాణ పక్షాన ఉంటాం. తెలంగాణ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో తెలంగాణ ప్రజాపాలన ఎక్కడ కూడా రాజీ పడదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నమస్తే, థ్యాంక్ యూ.